హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జావాస్క్రిప్ట్ సిరీస్లో మనము ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ మీద మనం నేర్చుకుంటున్నాము. ఆబ్జెక్ట్లో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. ఆబ్జెక్ట్స్ని మనము ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు అని చూసినట్టయితే ఫస్ట్ వన్ ఆబ్జెక్ట్ లిటరల్ అని చెప్పేసి ఉంటుంది. ఆబ్జెక్ట్ లిటరల్ అంటే ద ఈజియెస్ట్ వే టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ యూజింగ్ కర్లీ బ్రేసెస్ అండ్ డిఫైనింగ్ కీ వాల్యూ పెయిర్స్. చాలా బేసిక్ వే అనమాట. ఇది ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసేది బేసిక్ వే. జస్ట్ మనము కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి ఒక ఆబ్జెక్ట్ని కీ వాల్యూ పెయిర్ని డిఫైన్ చేసేస్తే మనకి ఒక ఆబ్జెక్ట్ నేమ్ తీసుకొని ఆటోమేటిక్గా కీ వాల్యూ పెయిర్ని మనం డిఫైన్ చేసేస్తే ఆటోమేటిక్గా అది ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది బేసిక్ లెవెల్ ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడము. లెట్ పర్సన్ అని చెప్పేసి మనం ఒక ఆబ్జెక్ట్ నేమ్ తీసుకున్నాము. అందులో కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేసి క్లోజ్ చేసాము. దాని లోపల నేమ్ అనేది నేమ్, ఏజ్, సిటీ అని చెప్పేసి కీ వాల్యూ, ఇది కీ, నేమ్ అనేది కీ, మిగతా అనేది వాల్యూ అనమాట. కీ వాల్యూ రెండు కలిపి పేరు అని చెప్పేసి అంటారు. ఇలాగా మనము కర్లీ బ్రేసెస్ యూజ్ చేసి సింపుల్ వేలో మనం ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయవచ్చు. దీంట్లో మనము నేమ్ని యాక్సెస్ చేయాలంటే పర్సన్ డాట్ నేమ్ అని చెప్పేసి, ఏజ్ని యాక్సెస్ చేయాలంటే పర్సన్ డాట్ ఏజ్ అని చెప్పేసి ఇలాగా మనము ఈ యొక్క వాల్యూస్ని, కీస్ని మనము యాక్సెస్ చేయవచ్చు. రెండవది న్యూ ఆబ్జెక్ట్. జావాస్క్రిప్ట్ ప్రొవైడ్స్ ద బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ బట్ ఇట్స్ రేర్లీ యూజ్డ్. ఇది జావాస్క్రిప్ట్ అనేది మనకి ప్రొవైడ్ చేసింది అనమాట. బిల్ట్ ఇన్ ఆబ్జెక్ట్ అంటే జావాస్క్రిప్ట్ ప్రీ డిఫైన్డ్ అనమాట. మనకి జావాస్క్రిప్ట్లో ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటుంది న్యూ ఆబ్జెక్ట్ అని చెప్పేసి. ఈ న్యూ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఈ యొక్క కీవర్డ్ వాడి మనము న్యూ ఆబ్జెక్ట్ అని చెప్పేసి ఈ కీవర్డ్ని వాడి మనం డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఇలాగా న్యూ ఆబ్జెక్ట్ అని చెప్పేసి కార్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఆబ్జెక్ట్ అని చెప్పేసి మా రాయంగానే ఆటోమేటిక్గా ఏమైంది అంటే మనకి కార్ అనే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోద్ది. అయితే మనకి కార్ లోపల మరి కీ వాల్యూ పేరు కావాలి కదా, దానికోసం అని చెప్పేసి మనం కార్ డాట్ బ్రాండ్ అని చెప్పేసి కార్ డాట్ మోడల్, కార్ డాట్ ఇయర్. ఇది ఏంటంటే బ్రాండ్ అనేది కీ అనమాట, టొయోటో అనేది ఇది వాల్యూ. ఇలా కీ వాల్యూ పేరుని మనము యాడ్ చేసేస్తే ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇది ఒక వే అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి థర్డ్ వే కన్స్ట్రక్టర్ అని చెప్పేసి ఉంటుంది. ఇది ఒక వే. ఏ కన్స్ట్రక్టర్ ఫంక్షన్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ విత్ ద సేమ్ స్ట్రక్చర్. ఇది ఏం చేస్తుందంటే ఇది కూడా ఒక ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తుంది. అయితే ఏం చేస్తుంది, క్రియేట్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ విత్ ద సేమ్ స్ట్రక్చర్. అంటే మనకి సేమ్ స్ట్రక్చర్లో, ఒకే స్ట్రక్చర్లో మనకి మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, ఒకటి కంటే ఎక్కువ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనము ఈ కన్స్ట్రక్టర్ మెథడ్ని మనం యూజ్ చేసి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాము. ఇక్కడ చూసినట్టయితే మీకు ఫంక్షన్ పర్సన్ అని చెప్పేసి ఉంది, నేమ్, ఏజ్, సిటీ అని చెప్పేసి ప్రాపర్టీస్ ఉన్నాయి అనమాట. దీంట్లో కీ వాల్యూ పేరు. దీంట్లో నుంచి మనము పర్సన్ 1 అని చెప్పి పర్సన్ 2 అని చెప్పేసి ఇక్కడ క్రియేట్ చేసాము ఆబ్జెక్ట్స్. ఇలాగా ఇది కన్స్ట్రక్టర్ వే ఆఫ్ ద క్రియేటింగ్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ క్లాస్, ES6 ఫీచర్. ఇది క్లాస్ అనేది. ఏ క్లాస్ ఇన్ జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ మోర్ స్ట్రక్చర్డ్ వే టు క్రియేట్ ఆబ్జెక్ట్స్ అండ్ సపోర్ట్స్ హూప్స్ కాన్సెప్ట్. క్లాస్ అనేది కూడా ఏం చేస్తుందంటే మా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి మనము యూజ్ చేస్తుంటాము. దీని ద్వారా కూడా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయవచ్చు. అది ఎలా అంటే చూడండి, ఇక్కడ క్లాస్ అని చెప్పేసి స్టూడెంట్ తీసుకున్నాము. అంటే స్టూడెంట్ అనేది ఒక క్లాస్ అనమాట. అందులో కన్స్ట్రక్టర్ నేమ్, గ్రేడ్ అని చెప్పి తీసుకున్నాము. దిస్ డాట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు నేమ్, దిస్ డాట్ గ్రేడ్ ఈజ్ ఈక్వల్ టు గ్రేడ్. ఇక్కడ మనకి ఏమైందంటే మనకి క్లాస్ ద్వారా ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. దీంట్లో స్టూడెంట్ అనేది క్లాస్ నేమ్, కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ అనమాట ఇది. ఇందులో నేమ్, గ్రేడ్ అని చెప్పేసి కీస్ అని చెప్పేసి మనము చెప్పవచ్చు. ఇది నేమ్ గ్రేడ్ అనేది కీస్ అనమాట, ప్రాపర్టీస్ లోపల కీస్. దీనికి వాల్యూస్ మనం ఇక్కడ అసైన్ చేసాము. స్టూడెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు న్యూ స్టూడెంట్ రాజ్ 10th. ఇది రాజ్ అనే స్టూడెంట్ యొక్క ఇది నేమ్ అనమాట. ఇది గ్రేడ్, తన గ్రేడ్ అనమాట. ఇలాగా మనం క్లాస్ యూజ్ చేసి కూడా కన్స్ట్రక్టర్ ఇది యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయవచ్చు. ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్. ద ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ మెథడ్ క్రియేట్స్ అన్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఎన్ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్. ఇది ఏం చేస్తుందంటే ఇది కూడా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది. కాకపోతే ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ నుండి మనము ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అని చెప్పేసి ఈ మెథడ్ను వాడతాము. దీనిని ప్రోటోటైప్ అని కూడా చెప్పొచ్చు అనమాట. లెట్ యానిమల్ ఈజ్ ఈక్వల్ టు టైప్ మామూలు అని చెప్పేసి రాసాము. మేక్ సౌండ్ అని చెప్పేసి సౌండ్ ఏం చేస్తుంది అని చెప్పేసి రాసాము. ఫంక్షన్ రాసాము. ఆబ్జెక్ట్లో ప్రాపర్టీస్ ఉండొచ్చు, కీ వాల్యూ పేర్స్ అనమాట, లేదా ఫంక్షన్స్ కూడా ఉండొచ్చు అనమాట. ఇలాగా అలాగే ఒక ఆబ్జెక్ట్ ఉంది. దీని నుంచి మనం ఏం చేసాము,
వేరే ఆబ్జెక్ట్స్ అని క్రియేట్ చేసాం అనమాట. డాగ్ ఈజ్ ఈక్వల్ టు ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అని చెప్పేసి యానిమల్, డాగ్ డాట్ బ్రీడ్ ఇది అని చెప్పేసి ఇలా డాగ్ డాట్ మేక్ సౌండ్ అంటే ఇది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది అనమాట. డాగ్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇలాగా మనము ఒక ఉన్న ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ నుంచి ఇంకొక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి ఆబ్జెక్ట్ డాట్ క్రియేట్ అని చెప్పి మెథడ్ వాడతాము. నెక్స్ట్ పార్స్ అండ్ స్ట్రింగిఫై. ఆబ్జెక్ట్స్ కెన్ బి క్రియేటెడ్ ఫ్రమ్ జేసన్ కామన్ యూజ్డ్ ఇన్ ఏపీఐస్. ఇది కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మనము వాడతాం అనమాట. ఎక్కడ వాడతామంటే ఇది కామన్గా ఏపీఐస్ ఫెచ్ చేసినప్పుడు ఏపీఐ నుంచి వచ్చే డేటాని మనము ఆబ్జెక్ట్ క్రియేట్ చేయడానికి మనము జేసన్ డేటాని మనము ఒక ఆబ్జెక్ట్గా మనము కన్వర్ట్ చేయడానికి ఈ యొక్క పార్స్ అండ్ స్ట్రింగిఫై అని చెప్పేసి మెథడ్స్ని మనము యూజ్ చేస్తుంటాము. జేసన్ స్ట్రింగ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పేసి నేమ్ రోహన్ ఏజ్ 22 సిటీ బెంగళూరు ఇచ్చినాము. దీన్ని మనం పాస్ చేసి కన్వర్ట్ జేసన్ స్ట్రింగ్ టు ఆబ్జెక్ట్. ఇదేమిటి స్ట్రింగ్, ఇది ఒక స్ట్రింగ్ లోపల ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తున్నాం మనము ఒక ఆబ్జెక్ట్ లాగా మనము చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ లాగా మనము కన్వర్ట్ జేసన్ స్ట్రింగ్ టు ఆబ్జెక్ట్. ఇది ఏం చేస్తుంది, పార్స్ అనేది స్ట్రింగ్ని ఆబ్జెక్ట్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఇలాగా మనకి ఈ స్ట్రింగిఫై పార్స్ అండ్ స్ట్రింగిఫై మెథడ్స్ ద్వారా కూడా మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయవచ్చు. ఇది ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసే ఈ యొక్క డిఫరెంట్ వేస్ ఇన్ ఆబ్జెక్ట్ కాన్సెప్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.